హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము ఇండియా పాకిస్తాన్ మధ్యలో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం మనందరికీ తెలుసు. శాంతియుత చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాల్పులు ఉల్లంఘన చేయొద్దన్నట్టు కూడా అటు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ శాంతియుత చర్చలకి ఇరు దేశాలను ఒప్పించడం అయితే జరిగింది. ఇక్కడ అటు డొనాల్డ్ ట్రంప్ నా విజయం అని చెప్పుకుంటా ఉన్నాడు, ఇటు ఇండియా విజయం చేసిందని చెప్పుకుంటా ఉంది. ఇంకొక వైపు పాకిస్తాన్ కూడా మేము భారతదేశం మీద విజయం పొందామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ అంశాల మీద అయితే కొద్దిగా డీప్ అనాలిసిస్ అయితే చేద్దాము. మనతోని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అయితే ఉన్నారు. చాలా విషయాలైతే తను అనాలిసిస్ కూడా చేస్తూ ఉన్న తరుణంలో తనతోనైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత చేసింది ఎంతవరకు సక్సెస్ అయ్యిందని అంటారు? అంటే సింధూరు ఉగ్రవాద నిర్మూలనలో తన వంతు పాత్ర పోషించింది, దాంట్లో ఏం డౌట్ లేదు. మన సైనికులకు కానీ, మన శాస్త్రవేత్తలు కానీ, మన ప్రజలు కానీ, మన ప్రధానమంత్రి కానీ, మరి ఆయన క్యాబినెట్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక రకంగా పాక్షికంగా విజయం సాధించింది దాని మీద, ఉగ్రవాద నిర్మూలనలో. బట్ దాని వెనుక రాజకీయాలు మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఎన్నికలు రాబోతున్నాయి. మేజర్ బీహార్ కానీ, యూపీ కానీ, తమిళనాడు కానీ, ఇట్లాంటి రాష్ట్రాలు ఎన్నికలు రాబోతున్న క్రమంలో మళ్ళీ ఒకేసారి మిగతా అటెన్షన్స్ అంటే ఇది ఇక్కడున్న స్థానిక సమస్యలను పక్కన పడేసి లోకల్ సమస్యలన్నీ వస్తాయి కదా, ఏం చేసింది బీజేపీ అని చెప్పేసి, లేదా ఏం చేసింది ఎన్డీఏ అని, ఇవన్నీ రాకుండా ఉండాలంటే దాన్ని మళ్ళీ పాకిస్తాన్ చుట్టూ తిప్పాలి జాతీయవాదం పేరుతో. సో తెలంగాణ ఒక మన జాతీయ జెండాను చేత పట్టుకొని విజయం సాధించడము, ఇది బీజేపీ విజయం అని చెప్పి మొత్తం ప్రజలందరినీ అటువైపు డైవర్ట్ చేయడం కూడా ఇది ఒక విజయం. సో కాబట్టి అటు పాకిస్తాన్లో కూడా వాళ్ళ యొక్క లోకల్ సమస్యల్ని ప్రజలు కాకుండా క్వశ్చన్ చేయకుండా పాలకులు ఏం చెప్పుకుంటారు, నేను ఇండియా మీద విజయం సాధించడం, ఇండియాలో ఉన్న ఎయిర్ బేస్ని ఎత్తేసి దెబ్బ కొట్టినాము, ఆర్మీని చంపేసినాము, రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. సో ఆ రకంగా అటు పాకిస్తాన్ పాలకులకు కానీ, ఇటు ఇండియన్ పాలకులకు కానీ ఇది ఒక రాజకీయాస్త్రం. బట్ భారత పౌరులకు మాత్రము ఇదొక ఉగ్రవాద నిర్మూలన చర్య. అదొక ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఈ దేశ రక్షణ దళాలు ఏవైతున్నాయో అది సాధించిన విజయంగా ప్రజలు దాన్ని స్వీకరిస్తారు. ఇంకొకటి చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకు ఆయన చెప్తే మనం వినాలా అనే క్వశ్చన్ కూడా చాలామంది భారతీయులకి రైజ్ అవుతూ ఉంది. ఈ తరుణంలో ఎందుకు శాంతియుత చర్చలు, ఎందుకు యుద్ధమే జరగలేదు, ఎందుకు ఆపుతున్నారు అన్నట్టు కూడా కొంత కోణంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఏం చెప్తారు? ఎప్పుడు కూడా యుద్ధాలు అనేటివి, యుద్ధము అనే టాపిక్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కువ శాతము మానవ రహిత యుద్ధ విమానాలు కానీ, ఈ రోజులలో స్టార్ వార్స్ కానీ, లేదంటే డ్రోన్స్ కానీ, ఇట్లాంటి టెక్నాలజికల్ వార్స్ వచ్చినప్పుడు మనకు ప్రజల ప్రాణహాని చాలా తక్కువ ఉంటుంది. ప్రాణహాని తక్కువ ఉంటుంది అంటే నా ఉద్దేశంలో అదిగా వాళ్ళని ఉగ్రవాదం చంపకపోవడం కాదు, ఉగ్రవాద చర్యలను చంపుతారు, ఉగ్రవాదం చంపుతారు. బట్ మిగతా కామన్ మ్యాన్ చనిపోవడం తక్కువ ఉంటుంది. ఎందుకంటే చూసేంత కూడా వాళ్ళ ఉగ్రవాద సెంటర్లను మాత్రమే దెబ్బ కొట్టచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వాణిజ్యం అనేది కీలకం ఉంటుంది ఎప్పుడైనా సరే. దీంట్లో ఏంది, ఆయుధాలు అమ్ముకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి ఒక ఆయుధం అమ్మాలి, అది ఆలస్యమైంది, అది ఇవ్వడంలో ఆలస్యమైంది. ఇప్పుడు యుద్ధం ఇస్తే పాకిస్తాన్ ఓడిపోతుంది. మళ్ళీ ఇంకోటి అమెరికాకు ఆ యుద్ధ టాంకీలు అవన్నీ అవి పోకముందే పైసలు రావు, డాలర్స్ రావు. సో కాబట్టి అట్లాంటి పరిస్థితి ఒకటి వస్తుంది. తర్వాత వాణిజ్య ఒప్పందాలు ఏంటంటే ప్రధానంగా ఇవాళ అమెరికా అనేది బాగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. మొన్నటిదాకా సుంకాలన్నీ వేసిండు ఆయన, ప్రపంచం మొత్తం సుంకాలన్నీ వేసిండు, ఇంక్లూడింగ్ చైనా మీద కూడా 400% వేసిండు. ఎందుకు వేసిండు ఇవన్నీ కూడా అంటే అక్కడున్న ద్రవ్యోల్బణం నుండి బయటపడడానికి, అక్కడ నిరుద్యోగులను ఆదుకోవడానికి. సో ఈ రెండు కూడా రాగానే ఆయన చేసిన చర్యలు. సో ఇవాళ యుద్ధం వల్ల ఏమవుతుంది, ఇటు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఇవాళ యుద్ధం చేసిన కారణంగా కొంత వాణిజ్యం ఆగిపోతుంది, మధ్యలో ఆగుతుంది కొంతకాలం. ఎందుకు, అటు చైనాకు కూడా రాకుండా విమానాలు ఆగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. సో ఇవన్నీ దీనివల్ల అమెరికా వస్తువులు ఆగిపోతాయి. సో వాణిజ్యం అనేది వాళ్ళకి దెబ్బతిని మళ్ళీ నేను మొన్ననే సుంకాలేసి లాభపడ్డాలని చూస్తే మళ్ళీ వీళ్ళు యుద్ధం పేరుతోని మళ్ళీ నాకు బ్రేక్ వేస్తున్నారు. ఎందుకంటే చైనా చాలా కీలకమైన దేశం ఇది అమెరికా వస్తువులు కొనడంలో. ఇండియా కూడా కీలకమైన దేశం, ఈవెన్ పాకిస్తాన్ కూడా కీలకమైన దేశమే. సో కాబట్టి ఈ 3 దేశాల మీద ఇప్పుడు ప్రభావం ఉంది. కాబట్టి అనివార్యంగా యుద్ధం ఆపడానికి ఒక ప్రయత్నం చేసింది అమెరికా. ఇంకా రెండవది ఏంటంటే
వాణిజ్యము అనే ఒప్పందం మీదనే యుద్ధాలు ఆధారపడి ఉంటాయి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ట్రంప్ చెప్పింది కరెక్ట్ వాస్తవం. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎందుకు ఉందంటే ఆయన ప్రపంచ వాణిజ్యంలో నెంబర్ 1లో ఉన్నాడు. తర్వాత చైనా ఉన్నది. సో చైనానే అసలు యాక్చువల్గా వాణిజ్యంలో అధిక ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క. బట్ వాణిజ్యంలో లాభాలు పొందుతుంది అమెరికా. సో కాబట్టి ఇవాళ అమెరికాకి ఎక్కడ కూడా దెబ్బతినే విధంగా ఏ దేశం వివరించినా వాటి మీద బలవంతం చేసైనా వాళ్ళిద్దరిని బాయ్ చేస్తారు, చేసి అట్లా ఆపేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు అమెరికాకు నష్టం జరిగే ఒకటి ఉంది. తర్వాత ఇంకోటి పిఓకే ఉంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. చైనాను దెబ్బ కొట్టాలంటే చైనాను దెబ్బ కొడితే అమెరికాకు లాభం. కానీ ఏ రకమైన లాభం ఉంటుందంటే ప్రస్తుతం అయితే అమెరికా అక్కడ చైనా మీదే ఆధారపడ్డది. ఏది టోటల్ ఉత్పత్తి చిన్న గుండు పోయి సూది నుండి మొదలుకుంటే చాలా అట్లా. ఇండియా కూడా ఆధారపడ్డది చాలా వరకు. ఇవాళ ఏంది ఆ పిఓకేలో ఒకవేళ కనుక మన భారత్ కనుక ఆక్రమిస్తే దాన్ని, అది అమెరికాకు లాభం. ఎందుకు ఇప్పుడు ఆ బేస్ వల్ల అక్కడ ఏదైతే పిఓకేలో వీళ్ళు బిజినెస్ బేస్ చైనా పెట్టిందో దానివల్ల చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా వ్యాపారస్తులు పోతున్నాయి. ఆ సముద్ర భాగం ఏదైతే ఉందో దాని సో ఇప్పుడు దాన్ని ఆపి అది ఇండియా ఆక్యుపై చేస్తుంది అనుకో పిఓకేను, ఆ భూభాగము వైపు బిజినెస్ అంతా అమెరికా చేసుకోవచ్చు. ఎందుకు ఇండియా ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఆ రకమైన వ్యూహాల్లో భాగంగా ఇవాళ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇంకా వాళ్ళతో పీస్ టాక్స్ చేసి ఎవరితోని ఉగ్రవాదులతోని వాళ్ళే మొత్తం కంప్లీట్గా అక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఇండియాకు వాళ్ళు కంప్లీట్గా ఇటువైపు వచ్చే విధంగా ఒక వ్యూహం పనినట్టు కనపడుతుంది. సో కాబట్టి ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదాన్ని ఎరివేయడం ఒక లక్ష్యం అయితే ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం ఇంకో లక్ష్యం. అది గతంలో ఇండియాదే అనేది ఒక అంశం. కాబట్టి ఇవాళ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం అనేది అత్యంత కీలకం ఇప్పుడు అమెరికా బిజినెస్ కానీ ఇండియా బిజినెస్ కానీ. ఎందుకంటే చైనా దెబ్బ కొడితేనే ఇండియా ఎదుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ తన స్వార్థం కోసం 100%. వై నాట్? మనం దాన్ని స్వార్థం అనాలి. అమెరికా ఎప్పుడు కూడా స్వార్థం కోసమే చేస్తుంది. ఎప్పుడు సేవ కోసం సేవ పేరుకు మాత్రమే, పేరుకు సేవ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు ఇచ్చి గతంలో అమెరికా చాలా డబ్బులు ఇచ్చేది. ఎందుకు అంటే ఇండియా మీద తిరుగుబాటు చేయడరా అని చెప్పడానికి. ఎప్పుడైతే ఇండియా గవర్నమెంట్ వచ్చిందో అవన్నీ కంట్రోల్ అయిపోయింది. సో కంట్రోల్ అయిపోయిన తర్వాత ఏమైంది, స్వచ్ఛంద సంస్థలు డబ్బులు పోయినాయి. ఇప్పుడు అమెరికా ఎవరికి ఇచ్చుకోవాలి? సేవ పేరు మీద ఇచ్చుకోవాలంటే ఎవరికి ఇచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏంటంటే అమెరికా ఇవాళ అనివార్యంగా కొన్ని ఒప్పందాలని, కొన్ని తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి కొన్ని యుద్ధాలను ఆపేస్తుంది, కొన్ని యుద్ధాలను మొదలు పెడుతుంది. సో ఇప్పుడు తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రస్తుతం తాత్కాలికంగా ఈ యుద్ధాన్ని ఆపేది. ఇక్కడ ఇటు పాకిస్తాన్ విజయం సాధించమని చెప్తుంది, ఇటు ఇండియా విజయం సాధించమని చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా విజయం సాధించినని చెప్తా ఉన్నారు. అసలు విజయం ఎవరు సాధించారు అంటే ఏం చెప్తారు? పాలకులే సాధించినది. అంటే అమెరికా పాలకులైనా, ఇండియా పాలకులైనా, పాకిస్తాన్ పాలకులైనా. బట్ నష్టపోయింది ఎవరు? ఆర్మీ. పాపం ఆర్మీ ఒకవైపు కొంతమంది చచ్చిపోయారు, అటువైపు ఇటువైపు. అట్లాగే ఉగ్రవాదులు సహజంగా చచ్చిపోతారు, అది కామన్. ఎందుకంటే ఉగ్రవాదులు వ్యతిరేకంగానే ఈ ఆపరేషన్ జరిగింది, ఇండియన్ ఆపరేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సహజంగా ఉగ్రవాదులు చచ్చిపోతారు. సో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అంటే అటు పాకిస్తాన్ పాలకులు, ఇటు ఇండియన్ పాలకులు, అటు అమెరికన్ పాలకులు. సో కాబట్టి పాలక సమాజం ఎప్పుడు కూడా తమ ప్రయోజనాల కోసమే, తమ దేశ ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ, తన వాణిజ్య ప్రయోజనాలు ఎక్కువ దృష్టితో యుద్ధాలు చేస్తుంది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తాత్కాలికంగా ఆపడానికి కూడా ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎట్లా చూస్తారు? బీజేపీ తిరంగ యాత్ర పేరుతోని చాలా చోట్ల తిరుగుతూ ఉంది, యాత్ర చేయాలన్నట్టు కూడా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఇలా చూస్తాను. అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ దానికంటే కూడా ఎన్నికల్లో, బీహార్ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, ఇట్లా అన్నిట్లలో కూడా తిప్పుతారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఉన్న స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ప్రజలు లేవనెత్తకుండా ఉండాలంటే వాళ్ళు ఈ జాతీయవాదం అనే బెసుకులో జెండాను చూసుకొని సెల్యూట్ చేస్తాను ఎవరికైనా. అది మామూలుగా దేశభక్తి కామన్గా ఉంటుంది, ప్రతి దేశ పౌరునికి ఉంటుంది. అమెరికా పౌరునికి అమెరికా దేశం మీద ఉంటుంది, పాకిస్తాన్ పౌరునికి అక్కడ ఉంటుంది, ఇండియన్ పౌరునికి ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఇక ఆ సెల్యూట్ చేసుకుంటే బాగా చూడాలి. ఇక్కడ ఏమైనా చేయని, నిరుద్యోగ సమస్య ఉండని, తర్వాత ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని డైరెక్ట్గా ప్రశ్నించద్దు. ప్రశ్నించకుండా డైవర్ట్ చేయడానికి ఇది ఒక రకంగా ఆయుధంగా
ఈ యుద్ధం ఒక ఆయుధం అయిపోయింది, ఎన్నికల ఆయుధంగా మారింది అనేదాన్ని మనం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు మనకి ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో స్వాధీనం చేసుకోలేకపోతా ఉన్నాము. మనము ఇంత చిన్న దేశం అయినప్పటికి గూడా మనతోని కంపేర్ చేసుకుంటే అన్ని శక్తులు మనకున్నప్పటికి గూడా ఎందుకు చేసుకోలేకపోతా ఉన్నాం? నేనేమంటున్నానంటే ఇప్పుడు అమెరికా ప్రయోజనాల కోసం ఆగింది ఇది. యాక్చువల్గా పాకిస్తాన్ని మనము 2 రకాల దానికోసం మనం యుద్ధం మొదలుపెట్టినాం. ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రవాద నిర్మూలనే కాదు, పీఓకే ఉంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా తీసుకుందాం మనం. సో దాన్ని తీసుకోవడంలో ఇప్పుడు తాత్కాలికంగా వైఫల్యం చెందినాం. ఎందుకు? ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఎన్నికల దగ్గరలో ఉండి ఓడిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఓడిపోయింది అనుకో, అప్పుడు ఏమేంటి పరిస్థితి? ఎన్నికల్లో ఓడిపోతారు అలా. సో ఇప్పుడు ఏంటంటే పాక్షికంగా విజయం సాధించినట్టుగానే ఉండాలని చెప్పేసి దాన్ని అట్లనే ఉంచారు. సో అందుకే ఈ ఎన్నికల తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఒక రెండవ యుద్ధం ఉంటుందేమో అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము విజయం సాధించిన పాక్ ఆక్యుపైడ్ చెప్పుకొని మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ కూడా పోవచ్చుగా, లేదంటే జమిలీ ఎన్నికలు కూడా పోవచ్చుగా. జమిలీ ఎన్నికల్లో రేపు మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం ఆధీనం చేసుకున్న తర్వాత అప్పుడు దేశమంతా మొత్తం విజయోత్సవాలు చేస్తుంది. సో ఆ విజయోత్సవాలు అన్నింటిలో అప్పుడు ఏమవుతుంది, దేశంలో ఈ జమిలీ ఎన్నికలు ఒకేసారి వచ్చేసరికి బీజేపీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో విజయం సాధించేస్తుంది. సో ఆ ఎత్తుగడ వల్ల కూడా ఆగింది అనుకోవచ్చు మనం. ఇట్లా మనుషుల ప్రాణాలతోని ఇట్లా రాజకీయం చేసి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగమే రచించారా అంటే మీరేం చెప్తారు? 100% లేదు. అంబేద్కర్ ఇట్లాంటి రాజ్యాంగాన్ని కోరుకోలేదు, బట్ పాలకులు ఇట్లాంటి రాజ్యాంగాలని కోరుకుంటారు. ఎందుకంటే పాలకుడు ఎప్పుడు యుద్ధాన్ని ఒక ఆయుధంగా వాడతాడు, అదొక ఎన్నికల ఆయుధంగా, రాజకీయ ఆయుధంగా వాడతాడు. కాబట్టి అది అమెరికా అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఏ దేశమైనా వాడికి ఒక ఆయుధం, యుద్ధం ఒక ఆయుధం. సో కాబట్టి యుద్ధాన్ని అది ఒక బూచిగా చూపెట్టుకుంటాడు. సో కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, భారత ప్రజలు ఇవాళ మీ సమస్యలు ఏంటి, ఏ రాష్ట్రంలోనే ఆయా సమస్యలు ఉంటాయి. సో ఆ సమస్యలను నిలదీయడంలో మీరు ఖచ్చితంగా ముందుండాలి. ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థ పెట్టింది మన సమస్యలను పరిష్కరించుకుండాలి. అంతేగాని సమస్యలన్నింటినీ వాయిదా వేసుకుంటా, ఈ యుద్ధ రాజకీయాలు చేసుకుంటా, శవాల మీద మన పీనాలు వెళ్ళుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చాలి. ఒకవేళ అనివార్యమైనప్పుడు యుద్ధం, ఈవెన్ బుద్ధుడు కూడా చెప్పాడు. బుద్ధుడు కూడా ఏమంటాడు, అనివార్యమైనప్పుడు నీ ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయమంటాడు. అంటే శాంతిని కోరుకున్న బుద్ధుడే, ప్రపంచ శాంతిని కోరుకున్న బుద్ధుడే అనివార్యమైనప్పుడు నీ ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయంటాడు. ఇప్పుడు అనివార్యమైంది పహల్గామ్ ఇష్యూ. సో కాబట్టి ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. సో కాబట్టి అది దాన్ని మనం సమర్థించాల్సిందే, ఏ దేశ పౌరుడైనా సమర్థించాల్సిందే. దాన్ని వ్యతిరేకిస్తామంటే కుదరదు. ఎందుకంటే నీ సామాన్య పర్యాటకులు చంపే హక్కు వాళ్ళకెక్కడ, మన దేశ పౌరులు. సో కాబట్టి అది అనివార్యం. ఆ యుద్ధం ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగింది. ఉగ్రవాదాలను 100 మందిని మట్టుపెట్టినట్టుగా మన వార్తల్లో చూసాం. వాస్తవం ఎంతో ఇంకా కంప్లీట్గా పిక్చర్ బయటికి రావాల్సి ఉంది. బట్ ఎవరైతే 4 చంపారో దాంట్లో 3 కూడా చంపేసామని చెప్పేసి మన నిన్న హోషియానో ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా చూపెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు మొత్తం మీడియాలో బయటపడతాయి, మొత్తం ఏం జరిగిందని. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచానికి తెలియజెప్పాలి, యుద్ధంలో నిజంగానే మీరు విజయం సాధించారా, అపజయం సాధించారా. మీరు తీసుకొచ్చే ఫోటోలు, చూపెట్టే బొమ్మలు, మీడియా చూపెట్టే బొమ్మలు, లేదా టపటప యుద్ధాలు, ఇది వాస్తవమా లేదంటే ఇవాళ రేపంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యుద్ధం జరగకపోయినా జరిగినట్టుగా, ప్రాణాలు పోయినట్టు కూడా చూపించుకోవచ్చు. సో కాబట్టి అట్లాంటివి ఏమైనా జరిగిందా అనేది కూడా మనం రేపు ఇన్వెస్టిగేషన్ ఇలాంటి జర్నలిస్టులు అంతా కూడా బయట పెడతా ఉంటాం.